హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఏంటేంటి అంటే వెజిటేబుల్స్ బీనీస్, ఆలు, క్యారెట్, మెంతం కూర ఇవన్నీ వేసి నేను కొంచెం మసాలా లాగా చేసి ఈరోజు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడైతే మనము ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. నేనైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే రెడీగా పెట్టుకున్నాను. అండ్ కర్రీకి తగ్గట్టుగా మనము ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే వేస్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్ ఇట్లా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసుకుంటే. ఓకేనా? 4 స్పూన్స్ అయితే వేసుకున్నాను ఆయిల్. కొంచెం ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా, సో మనము ఆనియన్స్ అయితే వేసుకోవాలి. నేనైతే 2 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. రెండు కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి మంచిగా ఇట్లా ఫ్రై అయితే కావాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఈ విధంగా ఫ్రై అయినాయి కదా, చూడండి. మంచిగా ఈ విధంగా అయితే ఫ్రై అయినాయి. మంచిగా రెడ్డిష్ కలర్ అయితే కొంచెము వచ్చింది చూడండి. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా? కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఈ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ మెంతం కూర, కొత్తిమీర అవి కూడా ఇప్పుడే మనము యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, మెంతం కూర, కొత్తిమీర, కూరగాయలు. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మంచిగా ఇట్లా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ అనేది కొంచెం మీడియంగా పెట్టి ఇది ఆయిల్లో అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలి కొంచెం. ఎందుకంటే ఇట్లా ఫ్రై చేసుకుంటే మెంతం కూరలో ఉన్న ఫ్లేవర్ అనేది ఈ వెజిటేబుల్స్కి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఒకటెనక ఒకటి మనము స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు స్పైసెస్ అయితే మనము యాడ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే నేను సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ పసుపు 1 స్పూన్, పసుపు 1 స్పూన్ అల్లము, కారం వచ్చేసి మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి 3 స్పూన్స్ అయితే వేస్తున్నాను, ధనియాల పొడి కూడా. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్లో ఒక 5-3 మినిట్స్ అన్న మంచిగా ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలి. ఆయిల్లో ఈ కూరగాయలు మంచిగా ఇట్లా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది బాగా వస్తుంది కర్రీ. పచ్చి పచ్చి వాసన అనగా రాదు. ఓకేనా? ఏ కూరగాయలైనా ఫస్ట్ మనం ఆయిల్లో కొంచెం సేపు ఇట్లా వేయింపుకోవాలి. వేయింపుకుంటేనే అందులో ఉన్న పచ్చితనం అనేది పోయి కర్రీ అనేది సూపర్ టేస్టీగా అయితే అవుతుంది. ఎవ్రీ టైం నేను మీకు ఇదే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఏమి కొత్త విశేషం అయితే ఏమీ లేదు. చూడండి, ఇట్లా వేయింపుకుంటే మనకి మంచి మసాలాలు ఇవన్నీ మంచిగా యాడ్ అవుతాయి. మసాలాలు అంటూ ఏవి అయితే నేను ఏమి వేయలేదు, నార్మల్గా మనం డైలీ యూజ్ చేసేదే. ఓకేనా? ఇప్పుడు ఒక మూత పెట్టి మనము ఒక 5 మినిట్స్ ఇట్లా మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయింపుకుందాం. ఇప్పుడు చూడండి, మంచిగా ఆయిల్ అయితే ఇట్లా పైకి తేలింది. ఓకేనా? ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. చూసారు కదా ఎంత మంచిగా ఆయిల్ అయితే
ఫ్రై అయిందో చూడండి, ఎంత మంచిగా ఫ్రై అయిందో మన కర్రీ. ఓకేనా, ఇంకా కొంచెము వెజిటేబుల్స్ ఉడకాలి. సో అందుకనేసి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను, కొంచెం ఉడకాలి కదా. సో అందుకనేసి ఇవి ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏందో నేను మీకు చూపిస్తాను. ఓకేనా, ఫస్ట్ అయితే ఈ కూరగాయలన్నీ ఉడికిపోవాలి. ఒక మూత పెట్టయితే ఇప్పుడు కంప్లీట్గా కర్రీ అయితే ఉడికిస్తాను. ఇప్పుడు చూడండి, వాటర్ పోసి కూరగాయలు అయితే ఉడికించుకున్నాం కదా. ఒకసారి కలుపుకుందాము, చెక్ చేసుకుందాము క్యారెట్ ఉడికిందా లేదా. ఉడికిపోయింది ఫ్రెండ్స్ క్యారెట్ మంచిగా. క్యారెట్ ఉడికిందంటే బీన్స్ కూడా ఉడుకుతుంది. ఓకేనా, ఆలు కూడా మంచిగా ఉడికిపోయింది. సో ఇప్పుడు మనము పెరుగు అయితే నేను ఈ స్పూన్తో ఒక 5 స్పూన్లు యాడ్ చేసినాను. ఇప్పుడు ఫ్లేమ్ అనేది అయితే చిన్నగా పెట్టుకొని పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి మనము. ఓకేనా, ఒకసారి మంచిగా కలుపుకుందాము అంతా. ఫ్లేమ్ అయితే చిన్నగానే పెట్టాలి, లేకపోతే పెరుగు అంతా ఉండలు కట్టేస్తుంది. చూసారు కదా, మీకు ఇంత చిక్కగా కర్రీ ఉంటే ఓకే. ఒకవేళ మీరు ఇంత చిక్కగా తినలేను అని అనుకుంటే కనుక కొంచెం వాటర్ అయితే కలుపుకోండి. నాకైతే సరిపోయింది. ఓకేనా, గ్రేవీ అయితే సరిపోయింది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 5 నిమిషాలు పెరుగు అంతా మెల్ట్ అయ్యేదాకా మనము ఉడికించుకోవాలి ఒక మూత పెట్టి. చూడండి, పెరిగేసిన తర్వాత 5 నిమిషాలకైతే నేను ఇట్లా చెక్ చేస్తున్నాను. చూడండి, ఆయిల్ అయితే ఎంత మంచిగా ఇట్లా పైకి తేలిందో. సో ఇప్పుడైతే మన కర్రీ అయితే కంప్లీట్ అయినట్టు. ఆయిల్ ఇట్లా మంచిగా పైకి తేలింది. పెరుగు కూడా ఇందులో చూడండి మంచిగా మెల్ట్ అయిపోయింది. చూడండి, మంచిగా కరిగిపోయింది. పెరుగు కూడా ఏమాత్రం ఇట్లా ఉండలుగా అట్లా ఏం లేకుండా. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ సింపుల్ అండ్ ఈజీగా నేను ఇలాగా ప్రిపేర్ చేశాను. మీరు కూడా అందరూ ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు మెసేజ్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫ్లేమ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.